మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు తూల ఉమ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క ఎట్లా చూస్తారు పాడి కౌశిక్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు విదేశాల నుంచి వస్తూ ఉంటే? రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు అంటేనే భయం పుట్టుకుంది. ఇటు కేటీఆర్ కానీ, అటు హరీష్ రావు గారు కానీ, కౌశిక్ రెడ్డి అంటే మా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ ఎక్కడ పోయినా నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతుందో దాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఆయన చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నారు. ఆ ఎత్తి చూపించేటువంటిది ఏదైతే ఉందో ఆయన అరే వీళ్ళు ప్రశ్నించే గొంతుగానే ఉండొద్దని అనుకుంటే వీళ్ళు ఇంకా ఇట్లా నన్ను ఎప్పటికప్పుడు బయట పెడుతున్నారు. మరి ఏదో ఒక రకంగా వీళ్ళను నోర్లు మూయించాలి, భయపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ కేసులు, అక్రమ అంటే నోటీసులు కూడా ఇవ్వకుండా తీసుకుపోయి అరెస్టు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు. అంటే ఇదంతా రేవంత్ రెడ్డి ఒక భయంతో చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఏం చేసిండు, నువ్వు చేసిన తప్పును మాట్లాడుతున్నాడు. అంటే ప్రశ్నించొద్దా, నిలదీయొద్దా, అడగొద్దా? అడిగినటువంటి వాళ్ళను ప్రశ్నించే వాళ్ళందరినీ నువ్వు జైల్లో పెడితే ఇవాళ జైళ్ళు, అరెస్టులు, కేసులు ఏమన్నా తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ ఏమన్నా కొత్తగానా ఇవ్వాలనే పోతున్నామా? అరే అంత పెద్ద ఉద్యమమే చేసినాం కదా, అంత పెద్ద పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాకారం చేసుకున్నాం. వచ్చినటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలనే ఒక లక్ష్యంతో ఉన్నాము. నువ్వు అక్రమ వాగ్దానాలు చేసి, సాధ్యంగాని మాటలు చెప్పి, మోసం చేసి అధికారంలోకి వచ్చినావు. అసలు తెలంగాణ పరిపాలన చేసేటువంటి రైటు నీకు లేనే లేదు. నువ్వు తెలంగాణ వ్యతిరేకువి. కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి నిత్యం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని నువ్వు అరెస్ట్ చేసి జైల్లో ఏదో భయపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో ఏదానికి కూడా మేము భయపడేది లేదు. ఇంకా బాలు ఏమవుతుంది, బాలు మనం కిందికి ఎంత గట్టికి కొడితే అది అంత పైకే గుర్తుంది. అట్లనే తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టాలనే ప్రయత్నం చేసినా, ఏది చేసినా భయపడే ప్రసక్తి లేదు. ఇంకింత ప్రజలలో ఇంకా కసి పట్టుదల పెరుగుతుంది తప్ప ఇంకొకటేం కాదు. ఇంకా ఖచ్చితంగా నువ్వు ఎన్ని రకాలు చేసినా మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా, ఉద్యమకారులుగా ప్రజలలో ఉంటాం, ప్రజల పక్షాన నిలబడతాం. గ్రానైట్స్ వ్యాపారి తనని 50 లక్షలు లంచం అడిగిండు పాడి కౌశిక్ రెడ్డి అన్నట్టుగా ఒక మహిళ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని ఎట్లా చూస్తారు? అది నిరూపణ అయిందా? ఇప్పుడు ఎవరో ఏదో ఆరోపణలు చేసినంత మాత్రాన నువ్వు నోటీసులు ఇవ్వకుండా దొంగచాటున ఏదో అక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకొని తెలంగాణకు వస్తున్నటువంటి వ్యక్తిని మార్గం మధ్యలో పట్టుకొని అరెస్ట్ చేసి నోటీసులు అయితే కంపల్సరీ అయినా ఒక ప్రజాప్రతినిధి కదా, ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి కదా, అట్టెట్లా అరెస్ట్ చేస్తావు? సరే ఏది చేసినా ఏదైనా మేము చట్టాలను కానీ కోర్టులను కానీ గౌరవించేటువంటి సాంప్రదాయం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్లా చూస్తాం? ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వము నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా కేటీఆర్ విషయంలో కావచ్చు, హరీష్ రావు విషయంలో కూడా మనం చూసినాం. ఎట్లా చూస్తాం? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. రేవంత్ రెడ్డి చట్టాలను చేతిలోకి తీసుకోవాలి, చట్టాన్ని గౌరవించే నీతి నిజాయితీ రేవంత్ రెడ్డికి లేదు. అడ్డదారులలోనే పోతున్నాడు కదా. అడ్డదారులలో పోయి అక్రమంగా అరెస్టులు చేసి, అక్రమంగా నేను అజమైసి చేసి తెలంగాణ మీద పెత్తనం చేయాలి, తెలంగాణను అంటే ఏదో ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డికి ఒక నీతి లేదు, నిజాయితీ లేదు, పారదర్శకత అంతకంటే లేదు. కాబట్టి అడ్డదారులలోనే పోతుండు, అక్రమ పద్ధతుల్లోనే ఒక నియంత పాలన అనేది ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాడు. దాన్ని తిప్పికొట్టడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా మేము ఎందుకు పడతా ఉన్న ప్రభుత్వం అనుకోవచ్చు. మన కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్లు ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా ఈ కార్ రేస్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి ఎందుకు అంటే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతుందని ఆయన మీరు చూడండి, ఆయన అధికారంలోకి వచ్చినాక కూడా ఏ నాయకుడైనా ఆయన ఏం చేస్తాడు? తెలంగాణకు కావలసినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి పనులు ఏమున్నాయి, ఇంకా జరగవలసినవి ఏమున్నాయి, ఏం అభివృద్ధి చేయాలి, దీనికి రావాల్సినటువంటి నిధులేంది, ఆ నిధుల్ని నేను ఎట్లా సమకూర్చుకోవాలి, గిన్ని మిగిలిపోయినాయి, గిన్ని అయినాయి, గివి చేస్తానేననేది చెప్పాలి.
అధికారంలోకి వచ్చి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకైనా ఏమన్నా ఆ పరిపాలన గురించి, ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, గీ అభివృద్ధి చేసినా, గీ సంక్షేమ పథకాలు తెచ్చినా, ఇవన్నీ కూడా ప్రజలకు గిట్లా అందే విధంగా నేను చూస్తాను అన్నాడా? ఆయన అధికారంలోకి వచ్చి సీఎం బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విరుచుకపడుడే తప్ప ఎప్పుడు కేసీఆర్ను తిడదామా, కేటీఆర్ను తిడదామా, హరీష్ రావును తిడదామా, ఎవరిపైన ఏ కేసులు పెట్టాలి అనేదే తప్ప, బూతులు తప్ప ఒక ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి చేయవలసిన పనులు మీకు అంటే ఎక్కడన్నా కనబడుతున్నాయా? చేస్తున్నాడా? ఆ పరిపాలననే మర్చిపోయింది ఆయన పరిపాలన అంతా ఏంది అని అంటే ఇవాళ బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బదనం చేయాలి, వాళ్ళపైన ఎట్లా కేసులు పెట్టియాలి, అందరినీ ఉన్నటువంటి నాయకుల్ని అక్రమంగా జైల్లోకి ఎట్లా పంపించాలి అనేటువంటి అంటే మేము అడ్డంగా ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నాం కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనేది కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ విషయం తెరపైకి వస్తూ ఉంది, ఆల్రెడీ విచారణలు కూడా జరుగుతున్న సిచ్యువేషన్ ఎట్లా ఉండదు? నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ అనేది అది అధికారులకు సంబంధించింది. ఏ రాజకీయ నాయకుడు నువ్వు గిజ్జేయు గజ్జేయి అంటే చేయరు. పరిపాలన ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నప్పుడు అనేక రకాల నేరస్తులు వస్తుంటారు, మంచి చేసే వాళ్ళు ఉంటారు, చెడు చేసే వాళ్ళు ఉంటారు. మరి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, రాష్ట్రంలో ఏ అవాంఛనీయ సంఘటన జరగద్దు, ఎక్కడ కూడా నేరాలు జరగద్దు అని అనుకున్నప్పుడు ఎక్కడన్నా అనుమానాలు ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు. చేసి సమాచారాన్ని సేకరించి ఇవాళ పాలకులకు ఇస్తే దాని పైన ఒక నిర్ణయం తీసుకొని వాటిని ఎట్లా నిర్మూలించాలనేది ఆలోచిస్తారు. అది ఎవరు చేస్తారు? అది అధికారులే కదా చేయవలసింది, పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కదా, అది పోలీసులే చూసుకుంటారు. ఎవరు కూడా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆరోపణలు చేస్తున్నాడు. అంటే ఆయన చేస్తేనే మరి అవుతుందా? కాదు కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అది మన పార్టీలకు సంబంధం లేదు కదా, నాయకులకు సంబంధం లేదు కదా. ఎట్లా చర్యలు తీసుకుంటారు? పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ముందు పోతుంది? ఒకటి పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళను మొన్న రేపు కేటీఆర్ పైన కూడా అనవసరంగా ఆరోపణలు చేసి ఆయనను అరెస్ట్ చేస్తామని తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు నోటీసులు ఇచ్చి, తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే పెట్టాలని చూస్తున్నారో వాటన్నిటిని కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దాన్ని తిప్పికొడుతూ ప్రజలలో ఉంటూ ప్రజల పక్షానే నిలబడి ఖచ్చితంగా మేము ప్రజల కోసమే, పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాం, కొట్లాడతాం. ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొని ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టుకుంటూ మేము ముందుకెళ్తాం.